పెద్దల పెళ్ళిళ్ళు అడ్డలు కానీ వాళ్ళ ఇంటి రోజులు పెళ్ళిళ్ళు అడ్డలు కానీ ఇంటికి ఏదైనా పరామర్శన కూడా మొన్న ఆ రోజు ఓపెనింగ్ రావాల్సి ఉంటే ఆ రోజు నా ఎలక్షన్ ఏజెంట్ రమణ వాళ్ళ గట్టిగా ఎక్కడైనా కౌంటర్ ఇస్తున్నారు అని మమ్మల్ని టార్గెట్ చేసి సోషల్ మీడియా చేస్తున్న ప్రయత్నం చేస్తున్నారు. మీరు చూసి 2-3 ఆడియోలు నేను ఫోన్ మాట్లాడినా భయమవుతుంది. ఎప్పుడు అందుబాటులో ఉంది. వాళ్ళు వస్తారంట వీళ్ళు వస్తారంట ఊరికే పేపర్లలో వార్తలను నమ్మకూరి నేను ఇప్పుడు అడగండి ఎవరు తీసుకోవచ్చు. మీరే సర్పంచులు కావాలి, మీరే ఎంపీటీసీలు కావాలి, మీరే ఎంపీలు కావాలి, మీరే అన్ని కావాలి. నా బాధ్యత. అందుకని నన్ను వాడుకోవాలి. మీరు అది కావాలంటే మీరు ఎప్పుడే నేను ఎలక్షన్లో ప్రచారం చేస్తున్నాడు. నేను ఏ విధంగా నేను ఒక కష్టపడి తిరిగినా లేదా? ఎప్పుడు ఎక్కడైనా రెట్టు లేకుండా ఒక నాయకుడు ఎన్నికలు ఎట్లా పొడి చేస్తారు అట్లా పొడి చేసినా లేదా? మరి మీరు కూడా అట్లా పని చదివేయాలి. అది చేయాలి. పని చేయకపోతే వస్తానే. నేను ఇలాంటి సింగిల్ ప్రెసిడెంట్ అడుగు మార్కెట్ చేరువు ఎట్లా పని చేస్తున్నాం. ఈ ఎలక్ట్లో మార్కెట్లో పొన్నంపురం గారు మర్చిపోవాలి. ఇట్లా ఎంపీని ఢిల్లీలో ఇప్పుడు గెలిచినోడు కూడా అట్లా ఐడి కార్డు చూపెట్టాలి. మనకి ఐడి కార్డు కూడా అవసరం. అట్లా విధంగా అంత పద్ధతి తప్పని. ఇప్పుడు ఎమ్మెల్యే అంటే హుస్నాబాద్ ఎమ్మెల్యే జనగానే హుస్నాబాద్ ఎమ్మెల్యే మాట్లాడుతాను పోతామో కదా అయితే కదా అన్నా. కాబట్టి దయచేసి నేను కూడా ఒక క్లారిఫికేషన్ ఇస్తాను. ఎవరైనా ఎవరి గ్రామాలను పోయి ఆ గ్రామానికి సంబంధం దగ్గర కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేయకండి. అనవసరం అటువంటి ఆలోచనలు వద్దు. ఎవరైనా గ్రామస్తులందరూ కలిసి ఆ గ్రామంలో తీసుకురావాలనుకుంటే మీరు నిర్ణయం చేసుకోండి. పనులకు సంబంధించి కూడా నేను ఎవరికి వీళ్ళకి వాళ్ళకి ఇవ్వట్లే. ఇంకా చాలా పనులు చేస్తా. నేను కాంట్రాక్టర్ కాదు, మీరే చేసుకోవాలి. కానీ నాణ్యత ఊర్లో మంచి పేరు తెచ్చుకునే విధంగా వాడు సగం తొప్పి సగం తినక సగం చేయకుండా ఓడిపోయాడు. మనం అట్లా చేయద్దు. ప్రజలతో మంచి అనిపించుకోవాలి, రూపాయలు సంపాదించుకోవాలి. మీరేం ఎక్కడ కూడా పని నేను చేసేది నా ఊళ్ళో చేసేది లేదు. కాబట్టి మీరు దయచేసి ప్రతి పని మీరే చేసుకుంటారు. ఊర్లలో ఈ పని ఎవరు చేయాలి, ఆ పని ఎవరు చేయాలి మీరు గ్రామాల్లో నిర్ణయం చేసుకోండి. ఆ పని పెట్టి తిరగాలి కూడా మీరు గ్రామాల్లో. నాకు దీని తర్వాత ఎలక్షన్ లేదంటే ఫస్ట్ పని ఏం కావాలి, సెకండ్ పని ఏం కావాలి రాసిస్తే ఒకటి చేసుకుంటూ పోతాం. అంతే స్పష్టత. నేను ఎవరిని కూడా పార్టీలకు తీసుకుంటాను. మీ అందరూ బలంగా గెలిచిన మీ అందరి గౌరవాన్ని కాపాడి మిమ్మల్ని బలోపేతం చేయాలి. ఎక్కడైతే పూల మీరు అక్కడ వాళ్ళు ఎక్కడైతే రాళ్ళు కొట్టిన పదేళ్ళు పూల మీ గౌరవం పెరగాలి. అంతేనా? పాలసీ కరెక్టా? లేకపోతే కొత్తగా తీసుకొని మరి పాత అంటే ఈ నిర్ణయం తీసుకునే ముందు నాకు చాలా పెద్ద ధైర్యం కావాలి. నిర్ణయం తీసుకున్నా కాబట్టి గ్రామాల్లో మీరు ఎక్కడ కూడా తగ్గకుండా ఎట్లుండాలి, ధైర్యంగా ఊర్లో ఏ సమస్య అయినా ప్రజల సమస్యను పరిష్కరిస్తున్న విశ్వాసం ఉండాలి. ఏ సమస్య దీపం దూరం దగ్గరికి ఇదో అన్నప్పుడు ఎలక్షన్ అప్పుడు వచ్చిన కూడా మళ్ళా సాక్ష్యం జగన్రెడ్డి గారు వచ్చినప్పుడు తన ఊర్లో వ్యక్తి తానే ఊర్లో వాళ్ళ అలాగే నారాయణ నేను పొద్దున కూడా 7 గంటలకు వాళ్ళ ఇంటికైనా 7 గంటలకు నేను చెప్తే తీసుకుంటా లేకపోతే అట్లనే అదే పాలసీ. ఏదైనా ఊర్లో మీ అందరూ కలిసి ఆయన అవసరము మంచోడే అలా ఉన్నా ఆయన మంచి పేరు కానీ మీరందరూ చెప్తే తప్ప. అదే నేనేమంటాను, అవునా కదా? కాబట్టి అప్పుడు జగన్ ఎలక్షన్ అయిన అందరు అడిగిన తర్వాతనే తీసుకున్నాం. అలా ఊరితో పంచాయతీ అవసరం లేదు. కాబట్టి గట్టిగా నీట్గా చెప్పండి. వర్షాలు మనం మంచిగా భవిష్యత్తులో మంచి వర్షాలు పడాలని దేవుని మొక్కుందాం. రైతులు బాగుండాలని మొక్కుందాం. తప్పకుండా మనకు అటువంటి భగవంతుని ఆశీస్సులు కూడా ఉంటుంది. సో ఇప్పుడు ఉన్నటువంటి రేపటి నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైతే స్టార్ట్ అయినాయి. 27వ తారీఖు నుంచి స్టార్ట్ అయినాయి. ఎక్కడన్నా ధాన్యం వస్తుందంటే వెంటనే ఏ గ్రామం వారిగా గ్రామంలో అదనపు తూకాలు ఉన్నాయి. నీట్గా ప్రొసీజర్ ప్రకారంగా జరుగుతుంది. అవన్నీ కూడా జరిగే సందర్భంలో 2-3 ప్రశ్నలు వస్తాయి. ఏమైనా ఎన్నికల బండి సంజయ్ ఇచ్చిన గ్యారంటీ లేవని అని
15 లక్షలు వేసిండా నరేంద్ర మోడీ? 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చిండా? రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చిండా? రైతులు ధర్నా చేసి చట్టాలు చేస్తున్నారు, పట్టించుకున్నాడా? చచ్చిపోతే నల్ల డబ్బు బయటికి 15 లక్షలు నల్ల డబ్బు తీసుకొచ్చిండా? కంపెనీలు ఎన్ని పారేసింది దేశంలో? రాముని గుడి ఒక్కటి కట్టాలి. ఇప్పుడు బీజేపీ వాళ్ళకి ఈసారి నరేంద్ర మోడీ ఫోటో పెట్టి గెలిచే పరిస్థితి లేదు, రాముని ఫోటో పెట్టి గెలిచే ప్రయత్నం చేస్తారు. దానికి జవాబు చెప్పిన కోడలు వచ్చి అడిగింది కదా ఆయన, అక్షింతలు వచ్చినాయా, బాత్రూమ్లు వచ్చినాయా, ఉపాధి హామీ విధానం చేసేది ఎంపీ. నేను ప్రతి ఊర్లో ఏ ఊర్లో ఎంపీగా పనిచేసినా చూపెడతారమ్మా నాయన, నా దాన్ని రమ్మంటే రాడు. మా ఊరు జబర్దస్త్ చేస్తారు, రామకళ్యాణం చేయమని అందరం చేయరు. ఎక్కడ నేను చెప్పిన రాముని పుట్టుక ఎక్కడ గురించి నేను అడిగినా అన్నాడు, నా విమానం నేను అడగలే. నేను ఆ రోజు చెప్పిన, అరే నేను ఒకవేళ అడిగుంటే సజీవ దహనం చేసుకుంటా, వట్టిగా నాలుగెందుకు కూడా బట్ట కాల్చి మీద వారుస్తావని చెప్పాక నోరు మూసుకున్నాడు. మా అమ్మ గురించి మాట్లాడి నన్ను మాట్లాడతాడే, మా పంచుకున్న అమ్మ గురించి మాట్లాడి నువ్వేంటాయి దాన్ని సరిగా ఎక్కడ ఏర్పాటు ఎవరెవరు దాన్ని తెలిస్తే ఏం బాధపడతారు. అటువంటి మూర్ఖత్వం ఉన్నటువంటి వాళ్ళు ఈసారి బోర్లు ఇంత ముందుగానే పడిపోయాయి. ఇక్కడ కాదు, ఒక శనివారంలో 17లో కాదు, మొత్తం రాష్ట్రం మొత్తంలో మార్చి అయిపోయి ఏప్రిల్ 1వ తారీఖు కూడా రాని ఇప్పటికే చాలా భూగర్భ జలాలు పడిపోయినాయి. ఇలా నేను ఆశ్చర్యపోతున్నా, కాంగ్రెస్ వచ్చినాక వానకాలం మీద కాంగ్రెస్ కరువు తెచ్చినారే. వర్షాకాలం వాళ్ళు ఉన్నప్పుడే, అప్పుడు వానలు పడకపోతే నీళ్లు లేకపోతే మనం వచ్చి పే చేసామో నాకు అర్థం కాదు. మనం బాగా తాగిన కాంగ్రెస్ గెలిచిన సంతోషంలో నీళ్ళు ఎక్కువ తాగినామా? మనం వచ్చింది డిసెంబర్ తర్వాత వర్షాలు లేవు, వర్షాకాలం కాదు. దాన్ని పడుకుని ఇప్పుడు ప్రకృతి నేనేమంటే కరువు వాళ్ళు కూడా కారణం కాదు. కానీ ఇట్లా మాట్లాడేవారికి ఏమవుతుంది, కష్టాలు వచ్చినప్పుడు కేంద్రం ఆదుకుంటుంది. తమ్మునికో కొడుకో ఇబ్బంది వస్తే తండ్రో పెద్దోడో అడ్డ ఇబ్బందికి సహకారం చేసినట్టుగా ఇప్పుడు మన పాత్ర ఈ రాష్ట్రంలో కరువు ఉంది. కరువు లేదని ఎవరంటే లేరు, కానీ కరువుకు కాంగ్రెస్ అంటే మాత్రం వీటే మంచి పద్ధతి కాదు, అది కరెక్ట్ కాదని మనం చెప్పాల్సిన అవసరం. జవాబు ఊర్లలో ఊరే వానకాలం రాలేదు, నీళ్ళైతే చౌకు కారణం అని మనం గ్రామ స్థాయిలో మాట్లాడుకోవాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చినాక ఒక వానకాలం కూడా వెళ్ళిపోలే, కరువు మేమెట్లా కారణం అవుతారు బాబు, నీళ్ళు ఏమన్నా రోజు 5 లీటర్లు తాగేది 10 లీటర్లు తాగినామా అని మనం గట్టిగా జవాబు చెప్పేటువంటి పరిస్థితి ఉండాలి. రెండోది, మీ ఊర్లలో నేను ఆల్రెడీ మండల ముఖ్య నాయకులందరినీ కూడా కోరినా, మిమ్మల్ని ప్రత్యేకించి కూడా కోరుతున్నా, ఎక్కడైనా తాగునీటి సమస్య ఇబ్బంది ఉంటే కలెక్టర్ గారి దగ్గర ప్రభుత్వం డబ్బులు ఉంచింది, నా దగ్గర కూడా ఇంకా ఎస్డిఎఫ్గా కొన్ని పైసలు అట్లా ఆపి పెట్టినా మీకు ఎక్కడ అవసరం ఉన్నా త్రాగునీటికి సంబంధించి ఈ సమస్య ద్వారా పని ఆగింది అనేది ఉండదు. కాబట్టి బోర్లు ఎత్తిపోయినాయి పెట్టినప్పుడు ఆదేశాలు ఇచ్చారు. ఆల్రెడీ కొన్ని బాయిలలో నీళ్ళు ఉంటాయి, కిరాయి తీసుకునే వెనకటి కూడా పద్ధతి ఉన్నది. ఆ కిరాయి తీసుకునే పద్ధతి ఆడికి పైపులు మొత్తానికి ఊర్లో మీరు ఉంటున్న ఊర్లల్లో నీళ్ళ కరువు నీళ్ళ ఇబ్బంది రాకుండా చూసుకునే బాధ్యత మీ మీదనే. అందుకు ఏ అవసరం పడ్డా ఇచ్చే బాధ్యత. పిలిచిన స్పెషల్ ఆఫీసర్ తోటి మాట్లాడినా అక్కడ ఉండేటువంటి ఇమీడియట్గా పరిష్కారానికి సంబంధించి నిర్ణయం తీసుకున్నాం. ఇమీడియట్గా జిఆర్ఎస్ చూపెడతాంటే బోర్ వేయాలి, లేకపోతే అక్కడ పొలాలకి 2 కిలోమీటర్ల పైపులు వస్తాయి, అవి పొలాలలో ఉన్నాయి కాబట్టి ఇబ్బంది ఉన్నది. అవి ఇప్పుడు మారుతాం కానీ మళ్ళీ రేపొద్దున బాబు 5 ఏళ్ళ ఎంపీగా రైతులు కల్లాల పడుకొని సచ్చినాడు పట్టించుకొని నువ్వు ఇలా కల్లాల దగ్గరికి వస్తున్నట్ట. కల్లాల దగ్గర ఉంటాను ఇక ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ కాలే, కల్లాల దగ్గర ఉండడానికి కూర్చున్నది అన్నమాట. అరే ఇప్పుడు కల్లాలే స్టార్ట్, కల్లాలు ఇప్పుడు ఈ మండలంలో ఎంతో ధాన్యం కటింగ్ అయింది. ఇప్పటికీ బీజేపీ కలిసి చెప్పిన కోయిల ముందే కూర్చుందంటే ఈ వసంత రుసుము ఇంకోళ్ళు అన్నారు మండలం సరే ఎవరు ఉండాలి ఊరంటే కాడా అన్నట్టు. కాబట్టి నడవని ఏం పర్వాలేదు, మీరు ఊరాలే కట్టి ఉన్నాయని పొద్దున అన్ని రకాలే గెలవడానికి ఆ మాట చెప్తామని చెప్తున్నాను.